హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలక్ట్రో బాయ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను ఎమర్జెన్సీ సోల్డరింగ్ ఐరన్ ఎలా చేయాలో చెప్తాను, అది కూడా పెన్సిల్తోని. సో ఎమర్జెన్సీ సోల్డరింగ్ ఐరన్ అంటే మన దగ్గర సోల్డరింగ్ ఐరన్ లేకపోతే ఏదైనా మన దగ్గర పాడైన పెన్సిల్ ఉన్నా కూడా సరే, దాంతో మనం సోల్డరింగ్ ఐరన్ ఎలా చేయాలో చెప్తాను. సో దానికి కావాల్సిన ఐటెం చెప్తాను. సో ఇది నార్మల్ ఏదైనా పెన్సిల్ తీసుకోండి. నెక్స్ట్ ఇలాంటి ఒక 2 వైర్స్ తీసుకోండి. నెక్స్ట్ ఒక మనకు అడాప్టర్ అయితే కావాలి కదా, 5 వోల్ట్ అడాప్టర్ అయితే తీసుకున్నాను నేను. సో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో గైస్, నేను తయారు చేసిన సోల్డరింగ్ అయితే రెడీ అయింది. కానీ ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. కానీ నా దగ్గర సోల్డరింగ్ వైర్ అయితే లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ స్పీకర్ అనేది వైర్ ఉంది కదా, దీన్ని డీసోల్డరింగ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఈ ఫ్లక్స్ అనేది ఉంది, ఈ ఫ్లక్స్ని మెల్ట్ చేసి చూపిస్తాను. నా దగ్గర ప్రస్తుతం అయితే సోల్డర్ వైర్ లేదు, అయిపోయింది. సో ఇప్పుడు దాన్ని నేను టెస్ట్ చేసి చూపిస్తాను. సో గైస్, ఇప్పుడు నేను దీన్ని టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇది ఇంకోటి ఏంటంటే, ఇది నేను ఇంట్లోనే తయారు చేసిన ఎక్స్టెన్షన్ బోర్డు, దీని మీదనే ప్లగ్ పెట్టి టెస్ట్ చేసి చూపిస్తాను. ఇది నేను ఇంట్లోనే తయారు చేసిన ఎక్స్టెన్షన్ బోర్డు. దీనికి ఇంకా ఇండికేటర్ లైట్ కూడా ఉంది చూడండి. ఇప్పుడు నేను ఈ సాకెట్స్ అన్నీ కూడా ఇంట్లోనే తయారు చేశాను. ఇలా ఫింగర్ పెట్టినా కూడా మనకు షాక్ అనేది తలగదు. షాక్ తగలకుండా తయారు చేశాను ఇది. ఇందులో మన ఫింగర్ కూడా పట్టదు, షాక్ కూడా తలగదు. సో ఇప్పుడు నేను మీకు సోల్డరింగ్ ఐరన్ టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇది నేను మొబైల్ ఛార్జింగ్ అడాప్టర్ తీసుకున్నాను, ఏదైనా ఒక సాకెట్లో పెట్టాను. కాల్ ఇస్తే చూడొచ్చు, నేను కరెంట్ అనేది వోల్టేజ్ అనేది వస్తుంది. మీకు కాల్ ఇస్తే స్పార్క్ చూపిస్తాను. సో ఇప్పుడు ఈ సోల్డరింగ్ ఐరన్కి కనెక్ట్ చేస్తున్నాను. మైనస్ కనెక్ట్ చేయాలి, ప్లస్ కనెక్ట్ చేయాలి. సో హీట్ అనేది స్టార్ట్ అయింది గైస్, చాలా హీట్ అవుతుంది. చాలా హీట్ అయింది. ఇప్పుడు కాడీసే మీకు సోల్డరింగ్ ఫ్లక్స్ తోని చూపిస్తాను.
సో చూసారు కదా సోల్డరింగ్ ఐరన్ ఎంత చాలా బాగా వర్క్ అవుతుందో. సో చూసారా స్మోక్ అనేది వెళ్తుంది. సో ఇప్పుడు దీన్ని నేను డీసోల్డరింగ్ చేసి చూపిస్తాను. సో గాయస్ ఇంకోటి ఏంటంటే ఇది ఎమర్జెన్సీ సోల్డరింగ్ ఐరన్ కాబట్టి ఇది సోల్డర్ కావాలంటే కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. మీరు దీన్ని జాగ్రత్త వాడి చేయాలి. సో చూసారా గాయస్ నేను దీన్ని డీసోల్డరింగ్ కూడా ఎంత ఈజీగా చేసేసాను. అంటే డీసోల్డరింగ్ చేశానంటే సోల్డరింగ్ కూడా అవుతున్నట్టే. నా దగ్గర ఫ్లక్స్ అనేది లేదు అందుకని. సో చూసారు కదా ఇలా అంటిస్తేనే నైక్రోమ్ వైర్ అనేది ఈ వైర్కి ఉన్నది మెల్ట్ అయిపోతుంది. ఇక్కడ చూడొచ్చు ఇలా ఇలా అంటిస్తేనే దీనికి ఈ వైర్కి షోల్డర్ వైర్ అనేది ఉంది చూడండి, సిల్వర్ కలర్లో ఉంది చూడండి. దీనికి ఇలా అంటిస్తేనే మెల్ట్ అయిపోతుంది. కాలేజ్ మీకు ఫ్లక్స్తో చూపిస్తాను. సో చూసారు కదా ఎమర్జెన్సీ సోల్డరింగ్ అనేది ఎంత చాలా బాగా వర్క్ అవుతుందో. మీకు కాలేజ్ సోల్డరింగ్ చేసి చూపిస్తాను అదే దానికి. చూసారు కదా సోల్డరింగ్ కూడా చేసేసాను. మీ ముంగానే డీసోల్డరింగ్ చేశాను, సోల్డరింగ్ కూడా చేశాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.